ఈరోజు మనం బందర్ ఔర్ గిలహరి అనే లెసన్ నేర్చుకుందాం. బందర్ అంటేనేమో ఏంటిది? బందర్ అంటే బందర్ మీన్స్ మంకీ, గిలహరి అంటే స్క్విరల్. చూసారు కదా, స్క్విరల్ అండ్ మంకీ. ఏక్ బందర్ పేడ్ పర్ బైఠా థా. ఒక బందర్, ఒక కోతి, పేడ్ అంటే చెట్టు, చెట్టు మీద, పర్ బైఠా థా కూర్చుని ఉండింది. ఓకే, బైఠా థా అంటే ఇదంతా పాస్ట్ టెన్స్లో అనమాట. కథ జరిగింది కదా, జరిగిన విషయాన్ని చెప్తున్నారు, అందుకే థా, బైఠా థా. ఇది పుల్లింగం అనమాట, అందుకే థా అని వాడారు. బందర్ పుల్లింగం అనమాట, కాబట్టి తా అని వాడారు. అదే స్త్రీలింగం అయితే తీ అని వాడేవారు. ఇక్కడ బందర్ని జనరల్గా పుల్లింగంతో పోలుస్తారు కాబట్టి తా అని వాడారు. ఏక్ బందర్ पेड़ पर बैठा था. बंदर की पूंछ बहुत लंबी थी. బందర్ కి పూంచ్ అంటే ఆ కోతి యొక్క తోక బహుత్ లంబీ థీ, చాలా పొడవుగా ఉండింది. చూసారా, ఇక్కడ తీ అని వాడారు. అంటే తోకని జనరల్గా ఏమంటారు, హిందీలో స్త్రీలింగంతో పోలుస్తారన్నమాట. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే తావ్ అని వస్తుందో అప్పుడు పుల్లింగం అని, తీ అని వచ్చినప్పుడు దాన్ని స్త్రీలింగం అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇతని లంబీ తీకి అంటే ఎంత పొడవు ఉందంటే జమీన్ తక్ లటక్ రహీ తీ. జమీన్ అంటే నేల వరకు, తక్ అంటే వరకు, నేల వరకు, లటక్ రహీ తీ వేలాడుతూ ఉండింది. లటక్నా అంటే వేలాడటం అనమాట. లటక్ రహీ తీ. ఏక్ గిలహరి, ఒక గిలహరి అంటే స్క్రిల్ అని చెప్పాను కదా. జమీన్ పర్ నేల మీద, ఉచల్ కూద్ అంటే ఎగరటం దూకటం అనమాట. ఎగిరి దూకటం, ఇలాగా ఎగరటం దూకటం. ఉచల్ అంటే ఎగరటం, కూద్ అంటే దూకటం. సో ఉచల్ కూద్ కర్ రహీ థీ, ఏం చేస్తుంది? ఎగరటం దూకటం చేస్తుంది అనమాట కింద. అచానక్ ఉన్నట్టుండి, సడన్లీ అనమాట. అచానక్ అంటే సడన్లీ. ఉసే దానికి పూంచ్ దికాయి ది. పూంచ్ అంటే తోక, టైల్. దికాయి ది అంటే కనిపించింది. ఉస్నే సోచా, అది అనుకుంది. ఉస్నే అంటే అది, ఏది? స్క్విరల్. సోచా అనుకుంది. యహ్ జూలా కహా సే ఆ గయా. యహ్ ఈ, జూలా అంటే స్వింగ్ అనమాట. అంటే ఏంటి? ఉయ్యాల కదా, స్వింగ్ అంటే ఉయ్యాల. కహాసే ఎక్కడి నుండి, ఆగయా వచ్చింది. తోడీ దేర్ పెహ్లే తో నహీ తా. తోడీ దేర్ పెహ్లే అంటే కొద్దిసేపటి ముందు. తోడీ దేర్ పెహ్లే తో కొద్దిసేపటికి ముందు అయితే, తో అంటే అయితే, నహీతా లేకుండింది. వహ్ అది, పూంచ్ పర్ చడ్కర్, వహ అంటే స్క్విరల్, అది పూంచ్ పర్ తోక మీద, చడ్కర్ అంటే ఎక్కి, చడ్నా అంటే ఎక్కటం, చడ్కర్ అంటే ఎక్కి, జూల్నే లగి ఊగుతూ ఉండింది. జూల్నే లగి, కిస్ పర్ చడ్కర్, పూంచ్ పర్ చడ్కర్, జూల్నే లగి ఊగుతూ ఉంది. జూల్నా అంటే ఊగటం, జూలా అంటేనేమో ఉయ్యాల, జూల్నే లగి అంటే ఊగుతూ ఉండింది. బందర్ కో కోతికి గుదిగుది హుయి. గుదిగుది అంటే కితకితలు అనమాట, కితకితలు అయ్యాయి. ఉస్నే నీచే దేకా, అది నీచే అంటే క్రిందకి చూసింది, దేకా అంటే చూసింది. ఎవరు? కోతి. వహ అది, హస్కర్ అంటే నవ్వి, బోలా అన్నది, బెహన్ గిలహరి, ఓ సోదరి గిలహరి, యా క్యా కర్ రహీ హో, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? క్యా కర్ రహీ హో ఏం చేస్తున్నావు నువ్వు? ముజే నాకు గుదిగుది హో రహీ హై,
గుదగుది హో రహీ హై. గుదగుది అంటే కితకితలు పెడుతున్నాయి. గిలహరి చౌకి, గిలహరి స్క్విరిల్, చౌకి షాక్ అయిపోయింది. చౌంక్నా అంటే షాక్ హోనా అంటే టు బి షాక్డ్ అనమాట. షాక్ అవ్వటం, షాక్ అయిపోవటం అనమాట. అమ్మో ఏం జరిగింది, నేను ఉయ్యాలనుకొని కోతి యొక్క తోక మీద కూర్చొని ఊగుతున్నానా, అరే రే అన్నట్టుగా అనమాట. బందర్ భయ్యా, ఓ బందర్ అన్నయ్య, యా తుమ్ హో, ఇది నువ్వా, మేస్తో నేనైతే, తుమ్హారి పూంచుకో, నీ తోకని జూలా సమజ్కర్, ఉయ్యాల అనుకుని, సమజ్కర్ అంటే అనుకుని, జూల్ రహీతి ఊగుతున్నాను. అర్థమైందా? ఇక్కడ జూలా అంటే ఉయ్యాల, జూల్ రెహనా అంటే, జూల్ రహీతి అంటే ఊగుతుండింది, ఊగుతున్నాను అని చెప్పింది అనమాట. మే తుమ్హారి పూంచుకో జూలా సమజ్కర్ జూల్ రహీతి. బడా మజా ఆ రహా తా, బాగా సరదాగా అనిపించింది నాకు, సరదా వస్తుండింది, బాగా సరదా వస్తుండింది. और గిలహరి హస్తీ హుయి, మరియు గిలహరి హస్తీ హుయి అంటే నవ్వుతూ, హస్తీ హుయి అంటే నవ్వుతూ అని, హస్నా అంటే నవ్వటం, హస్తీ హుయి అంటే నవ్వుతూ. పేడ్కి డాలీ పర్, చెట్టు యొక్క కొమ్మ మీద, చడిగై ఎక్కిపోయింది, ఎక్కేసింది అని అన్నమాట. సో ఇది స్టోరీ అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ.